ఇవాళ ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా, వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా. నేను చెప్పేది కరెక్టేనా? కరెక్టేనా? పక్కానా? ఒక పని చేద్దాం మరి. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండరు, నేను రైతు బంద్ చేసిన రైతులందరూ సంతోషంగా ఉండరు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవ ముఖ చిత్రం ఇది. నువ్వేదో అటిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దోడు వాడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడ పడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. ఇవాళ రైతులు అడుగుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి. ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతున్నాయి. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తాను, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తాను. నేను అంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. అవి ఏం తిట్లు? తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. రకరకాల తిట్లు తిడతాను. భయం కూడా పడతలేడు వాడు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిడుతురు. దయచేసి తిట్టకండి. ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు? ఎంబడే ఊరుకుండ్రి, ఎంబడే ఓన్రి. 2 లక్షల రుణం మాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు. అయిందా రుణమాఫీ? ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ? డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పారు, సారు మరి నువ్వేమో అడ్డం పొడు ఎటు పడితే అటు నరికినావు, 49,500 కోట్ల రూపాయలు కావాలంటే 500 తక్కువ 50,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు కావాలి, ఏడున్నాయి పైసలు అని అడిగిండు. అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట. నవ్వి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు కదా లంకె బిందెలు ఉంటాయి, నాకు అర్థం కాదు ప్రభుత్వంలో అని అన్నాడు. 49,500 కోట్లు. కానీ తెల్లారి ఏమన్నాడు తెలుసా రేవంత్ రెడ్డి? ఎక్కడో మీటింగ్ లో మాట్లాడుకుంటా, ఏమున్నదా 40,000 కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా 40,000 కోట్లు అన్నాడు. అంటే తెల్లారి వరకే 9,500 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళా మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ తీర్మానం చేసిర్రట. ఏమని? రైతు రుణమాఫీకి 31,000 కోట్లు సరిపోతాయని. ఇంకో 9,000 కోట్లు మింగిన రాయింత. ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో. బడ్జెట్లోకి వచ్చే వరకు 26,000 కోట్లు అని పెట్టిరు. మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి, నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు, 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకుల్లో చెప్పిండు. ఏడ 49,000 కోట్లు, ఏడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్ కొట్టండి. కరెక్ట్ అయితేనే, అబద్ధం చెప్పొద్దు మనం. కరెక్టేనా? వినబడతలేదు, గట్టి కొట్టాలి. నిజమైతే రుణమాఫీ చారాన కాలే. అయితే నిన్న మా సబితక్క గిట్లనే ఒక మీటింగ్ పెట్టింది. ఆ చేవెళ్ల కాన్స్టిట్యున్సీలో నవాబ్పేట అని ఊరుంటది, ఆడ ధర్నా పెట్టింది సబితక్క పోయి ధర్నాలో కూర్చొని రుణమాఫీ అయ్యిందా కాలేదా అని అడిగితే ఎదురుగా ఒక రైతు లేచిండట. లేచి అక్క అయిపోతుంది అక్క అన్నాడట. ఎప్పటికి అయిపోతుంది తమ్మి అంటే, ఫిబ్రవరి 31 వరకు ఖచ్చితంగా చేస్తాడక్క రేవంత్ రెడ్డి అన్నదట. ఫిబ్రవరిలో 31 రోజులు ఉంటాయి. మీరు అమాయకులు ఉన్నారు కొడంగల్ వాళ్ళు బాగా. ఫిబ్రవరి 31 అంటే కూడా నమ్ముతాడు.
ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. 4 ఏళ్ళలో ఒకసారి 29వ రోజు వస్తుంది. 31 ఆడు ఉంటుంది. రేవంత్ రెడ్డి కథకి ఇట్లుంటది. తులం బంగారం అన్నాడు, వచ్చిందా? పెళ్లి లగ్గాలు ఆగిపోయినాయి, అవుతున్నాయా? మరి ముఖ్యమంత్రికి తులం బంగారం దొరుకుతలేదా? ఏడా బంగారం షాపులో నమ్మతలేడా? అయింది పతార లేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం లేదు, స్కూటీ లేదు, రుణమాఫీ లేదు. ఏమన్నాడు ఆ రోజు రైతులను? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇంతకుముందు ఎవరో మంచి ప్లకార్డు పట్టుకున్నాడు ఎవడో తమ్ముడు, రేవంత్ రెడ్డి ఎంత బాగున్నాడు, అది ఇటు పంపి ఒకసారి యాద పెట్టుకోండి మీరు. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే, 1 రూపాయి కూడా ఇయ్యలే. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట, ఎందుకంటే ఆనాడు సరిగ్గా ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు మీరు యాద్ చేసుకోండి ఒక్కసారి, కేసీఆర్ గారు 12 సార్లు ఇచ్చిండు రైతు బంధు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 73,000 కోట్ల రూపాయలు టింగు టింగు అనుకుంటా బ్రహ్మాండంగా మన ఖాతాలో పడుతుండే. అట్లనే కరెక్ట్ గా మన ఎలక్షన్ ముందు కూడా, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు 7,600 కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిండు. పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ కు. రాసి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వేస్తే మళ్ళా రైతులు ఆయనకే గుద్దుతారు, నేను కొడంగల్లో కూడా ఓడిపోతా, మా పార్టీ ఓడిపోతుంది, మళ్ళా గెలవది, ఆపు అన్నాడు. వాళ్ళు ఆపిరు. ఇక బడేబాయి చోటేబాయి కదా, చోటేబాయి చెప్పిండు, బడేబాయి ఇన్నాడు, ఆపేసింది. ఆపినాక ఏమైంది? ఆపినాక అదే పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. అయినాక మరి వెంటనే ఇయ్యాలి కదా, ఇయ్యలే. 4 నెలలు ఆ పైసలు, కేసీఆర్ ప్రభుత్వం దాపెట్టిన పైసలు 4 నెలలు సతాయించి ఎప్పుడు ఇచ్చిండు? మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు. ఒకప్పుడు ఓట్లు డబ్బల పడాలి కాబట్టి నోట్లు మీ అకౌంట్ లో వేసిండు. అది కూడా ఏంది? పాత పైసలే. 5,000 ఇచ్చిండు తప్ప 7,500 ఇయ్యలే. కాబట్టి మొదటి పంట బాకీ 2,500 రూపాయలు ఎకరానికి. 7,500 ఇస్తా అన్నాడు, 5,000 ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ 23లో. ఆ తర్వాత వానాకాలం వచ్చింది, రైతు బంధు ఇచ్చిండు. ఆ వానాకాలం రైతు బంధు ఇచ్చిండు, అయ్యలేదా? ఇయ్యలేదు, ఎగ్గొట్టిండు. మరి అది బాకీ ఉన్నాడు కదా, ఎకరానికి 7,500, అది కూడా బాకీ ఉన్నాడు. 7,500 పాత బాకీ, 2,500, 10,000 బాకీ. మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది, మళ్ళా నాట్లేసే టైం వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 7,500 ఎకరానికి ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత ఎకరానికి? ఎంత? ఏమి కొడంగలో హుషారు లేరువా? ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాడు వస్తాడు మళ్ళా ఇంటికి, మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ కాగానే అక్క, చెల్లె, అమ్మ, అత్త, చిన్నమ్మ, వదినే అనుకుంటూ వస్తారు. వచ్చి మళ్ళా ఇస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఆయననేనా, గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుద్దించుకుంటారు. అయితే ఏమైతుంది లాస్ట్ కు? మళ్ళా 1 రూపాయి కూడా మళ్ళా ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా? అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు, పొరపాటున కూడా రైతు బంధు వేయడు. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాను. మరి దాన్ని ఆమోదిద్దామా? 15,000 కాదు, 12,000 సరిపోతుందా? 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? ఇప్పుడు నరేంద్ర అన్ననేమో జైలుకు పోయా 40 రోజులు. కానీ ఒకటి యాద పెట్టుకోండి, నరేంద్ర అన్ననేమో జైలుకు పోయింది రైతుల కోసం, రైతుల భూములు కాపాడేందుకోసం, గిరిజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మీ భూముల కోసం. రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారో అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.